బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్లోని ఎయిర్ ఫోర్స్ విమానం ఫైటర్ జెట్ కుప్పకూలింది. చురులోని రతన్గఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. छोटा छोटा टुकड़ा है, बाकी कोई बड़ी चीज तो एक महीने दिख रही है। वो दे किक्रिया दिक्रिया है बढ़िया हां और में खिंड भी बजत रही हां अरे उतरा दिखना भाई दिखना टिपैया उतरा भाई ओम पर भेजी हां टॉयलेट है ये लगे రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్ విమానం ఫైటర్ జెట్ కుప్పకూలింది. చురులోని రతన్గఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. సాంకేతిక లోపంతో ఈ యొక్క విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న పైలట్ కూడా మృతి చెందారు. అయితే ఈ యొక్క ఘటన చూస్తే మాత్రము ఈ యొక్క చురులోని రతన్గఢ్ ప్రాంతంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా ఇందులో చూస్తే మాత్రము ఒక్కసారిగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన యొక్క విమానము యొక్క టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి కూడా మనం చూస్తాము. అయితే ఇందులో మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం వచ్చింది అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. చేరుకొని ఒక దర్యాప్తు కూడా చేస్తున్నారు. పైలట్కి సంబంధించిన విషయంలో అతను పూర్తిగా ఇతరు విమానంలో పూర్తిగా చాలా సార్లు కూడా ఈ యొక్క విమానంలో ప్రయాణించారు. ఈ యొక్క పైలట్ సంబంధించి ఎలాంటి యొక్క సాంకేతిక లోపం ఉన్నదో దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ప్రజెంట్ మాత్రం ఈ యొక్క సిచ్యువేషన్ సంబంధించిన విషయంలో పూర్తిగా ఇందులో విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందనేది మాత్రం తెలిస్తే ఈ యొక్క ఫ్లైట్ ఎందుకు కుప్పకూలిందనే దానిపైన కూడా చాలా క్లారిటీ వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ మాత్రం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో మాత్రము పైలట్ మాత్రమే మృతి చెందారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ని కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా వాటినన్నిటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క విమానం ఒక పంట పొలాల్లో పూర్తిగా ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కూడా చాలా మంది కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో మాత్రము ఎవరిని కూడా పోలీసులు యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు రానివ్వకుండా కావాల్సిన భద్రతా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే దీని యొక్క సిచ్యువేషన్ లో ఒక సాంకేతిక లోపం ఎలాంటి లోపం వెళ్ళింది, సిగ్నలింగ్ లోపమా లేకపోతే ఒక ఇంజన్ లో ఎలాంటి సంబంధించిన సాంకేతిక లోపం వెళ్ళిందా అనేది మాత్రము పూర్తిగా ఇంకా అధికారులు దర్యాప్తు చేస్తే గానీ ఇందులో ఒక చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇంకా ఘటనలో చాలా మంది ఇప్పటికీ దాదాపు 293 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలాంటి యొక్క సాంకేతిక లోపంతో మరొక ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో చాలా మంది కూడా విమానంలో ప్రయాణించాలంటేనే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా కమిటీని కూడా ఏర్పాటు చేసి పూర్తిగా భద్రతా విధంగానే దీనికి సంబంధించి ప్రజలు ఎవరైతే విమానంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళకి కావాల్సిన భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టాలని దానిపైన కూడా ఇప్పటికే హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా కూడా ఇలాంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలడం దానిపైన కూడా మరోసారి హై లెవెల్ కమిటీ అత్యవసర సంబంధించి భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఫ్లైట్ కి సంబంధించి ఆ విమానం ఎందుకు కుప్పకూలింది అనేది మాత్రం అధికారులు అధికారికంగా వెల్లడిస్తే గానీ దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. किक्रिया दिक्रिया है बढ़िया हां और में खिंड भी बजत रही हां
హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ప్రముఖ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ ప్రసన్నకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. భీమవరంకి చెందిన డాక్టర్ ప్రసన్న 20 సార్లు డ్రగ్స్ కొన్నట్టు నిర్ధారించారు. సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సప్లై చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిపై కూడా కేసు నమోదు చేశారు. ముగ్గురు పబ్ యజమానులతో కలిసి సూర్య పార్టీలు నిర్వహించారు. ములుగులోని రిసార్టులో ఫ్రెండ్స్ ని పిలిచి మరీ పార్టీలిచ్చాడు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తుంది. ఐ హీల్స్ లోపల డ్రగ్స్ పెట్టి సూర్యకు నైజీరియన్స్ పార్సల్ చేశారు. దీంతో సూర్య అతని ఫ్రెండ్ హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మొత్తానికైతే కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగానైతే ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే ఇటు యజమాని సూర్యని అదుపులోకి తీసుకున్నారా పోలీసు? ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? హైదరాబాద్ లో మరొకసారి భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ దందాలో కొరియర్ల ద్వారా నైజీరియన్లతో యొక్క సరఫరా అనేది జరుగుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మొత్తం టీనాప్ కు సంబంధించినటువంటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓ రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకుని విచారించగా ఈ దందా వెలుగులోకి వచ్చింది. వినియోగదారుల్లో కార్డియాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఈ ఉదంతంలో మొత్తం 25 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కొంపల్లి మాల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. సూర్య అనేటువంటి వ్యక్తితో ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నటువంటి సూర్య అనేటువంటి వ్యక్తి దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి సోమవారం రాత్రి 7:15 ప్రాంతంలో వాహనంలో వచ్చినటువంటి సూర్యను పట్టుకొని అతని కారు డాష్ బోర్డు ను తనిఖీ చేసిన తర్వాత ఓజీ వీడ్, ఎక్స్టసీ టాబ్లెట్స్ లభించాయి. కారు సీటు కింద దాచినటువంటి పార్సిల్ బాక్స్ లో వేరొక లేడీస్ కు సంబంధించినటువంటి స్లిప్పర్స్ అనేవి కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా ఆ పాకెట్ లో కొకైన్ దొరికింది. మొత్తం ఈ దందా అనేది గత కొంతకాలం నుంచి కూడా ఈ సూర్య రెస్టారెంట్ సెంట్రిక్ గా చేస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. ఆ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పలు అంశాలను వెల్లడించారు. అయితే తను చెప్పినటువంటి వివరాలను బట్టి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లు వాటి అన్నిటికీ కూడా తను ఈ డ్రగ్స్ సరఫరా అనేది చేస్తున్నట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. రెస్టారెంట్ ను 2020లో ప్రారంభించిన తర్వాత అక్కడికి స్నేహితుల ద్వారా ఈ యొక్క డ్రగ్స్ దందా అనేది స్టార్ట్ అయింది. ములుగులో ఉన్నటువంటి బంధువులు రాహుల్ కు చెందినటువంటి ఫామ్ హౌస్ కు తరచూ వెళ్లేవాడు. హిమాయత్ నగర్ కు చెందిన హర్ష కొల్లారంలో ఉండే నవదీప్ రెడ్డితో కలిసి అక్కడ మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రిజం పబ్బు, జూబ్లీ హిల్స్ లోని ఫామ్ పబ్బు, మాదాపూర్ లో ఉన్నటువంటి బడ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, మణికొండకు చెందినటువంటి సందీప్ కోరపాటి, విజయవాడకు చెందినటువంటి వెంకట్లతో కలిసి కొకైన్ సేవించడం జరిగింది. ఇలా ఈ యొక్క పబ్లను హై ప్రొఫైల్ ఉన్నటువంటి పబ్లు కేంద్రంగానే వీళ్ళ యొక్క డ్రగ్స్ దందాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా తను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఇంకా రాజా శ్రీకర్ కు చెందినటువంటి క్వేక్ అరేనా పబ్, అలాగే పృథ్వీ వీరమాచినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎగ్జోరా, రోహిత్ మాడికి చెందినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బ్రాడ్వే పబ్లలోనూ స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలు సేవించేవాడు. ఇందుకోసం పబ్లలో కొన్ని ప్రత్యేక స్పెషల్ స్పాట్స్ ను కేటాయిస్తారన్నటువంటి విషయాన్ని కూడా తను తెలియజేయడంతో ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లలో డ్రగ్స్ దందా అనేది ఏ రకంగా కంటిన్యూ అవుతుందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంకా థాయిలాండ్ లో ఉన్నటువంటి నైజీరియన్లతో ఉన్నటువంటి పరిచయాలతో 2024 మే నెలలో సూర్య తన స్నేహితులతో కలిసి థాయిలాండ్ కు వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి నైజీరియన్ ను నిక్ పరిచయం అయ్యాడు. అతని ద్వారానే తరచూ కొకైన్, ఎక్స్టసీ మాత్రలను కొని ఇతరులు తన యొక్క స్నేహితుల ద్వారా వాటిని తీసుకొని రావడం, వాటిని సరఫరా చేయడం జరిగినట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ నెల 4న కొకైన్ కోసం నిక్ ఖాతాకు 80 వేల రూపాయలు పంపగా సోమవారం శ్రీ మారుతి కొరియర్ సంస్థ నుంచి సూర్యకు పార్సిల్ అందింది. నైజీరియన్లు డెజ్మాండ్, స్టాన్లీ, ప్రిన్స్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసిన తర్వాత పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. రత్నాలకి ఇంకా ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ దందా అనేది కొనసాగుతుంది? ఈగల్ టీం ఏమని చెప్తోంది ఇప్పటి వరకు?
అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు అనేక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పబ్లలోనే ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇన్సిడెంట్ లో పుప్పాలగూడెం చెందినటువంటి జశ్వంత్, బెంగళూరులో ఉన్నటువంటి సునీల్, గచ్చిబౌలిలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియోవాస్కులర్ సర్జన్ గా పనిచేస్తున్నటువంటి ఆ ప్రసన్న అనేటువంటి భీమవరానికి చెందినటువంటి వ్యక్తితో కలిసి పలుమార్లు యొక్క డ్రగ్స్ ను తీసుకున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ బానిసలుగా ఉండి పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ ను తీసుకున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న. బంగారుపాలెంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటే రైతులు బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో వస్తే పెట్రోల్ కూడా పోయాకని అడుగుతా ఉన్నా. కేవలం 500 మంది మాత్రమే రావాలి, కేవలం 500 మంది మాత్రమే నష్టపోయారని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఆంక్షలు పెడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. మాట్లాడితే తప్పేముంది, రైతు సమస్య జగన్ ఏమైతే తప్పేముంది అంటా ఉన్నా. ఇది వేరే ఇవాళ ఆవేదన చూస్తా ఉన్నాయి. ఇవాళ రైతు పరిస్థితి చివరికి మామిడి ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతు కూడా ఏ రైతు కూడా అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి సేంద్రీయ తేమ దొరుకుతుందా అడుగుతా ఉన్నా. 5 రోజులు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఆంధ్ర రాష్ట్రంలో మామిడి కేవలం 2 రూపాయలకి దొరుకుతా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఇదే రాష్ట్రంలో మామిడి పంట అమ్ముకుంటా అలా 2,000 రూపాయలు ఆగడం లేదన్నా. 2,000 రూపాయలు రావడం లేదంటా ఉన్నాయి. ఇదే రైతులకు సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు, కేజీ 29,000 మామిడి పంటలు ఇదే చిత్రంలో 22 రూపాయల నుంచి
యొక్క మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు 16వ తారీఖు మొదలెట్టారు. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పరిశీలిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అంత మొత్తం ఒకేసారి ఒత్తిడి కలిగింది. అంత మొత్తం కోపూర్చి రాష్ట్రాలకు ఒకేసారి అంత కూలిపోయే పరిస్థితి అనిపిస్తారు. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కులేక దిక్కులోచన ఏం చేయాలో దిక్కులేక రైతులను మీరు పంట అనుకున్నామని చెప్పిన రేటు 2.5 రూపాయలు కొనుగోలు లేదు. ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు అడుగుతాను. 52 పంట కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 15వ తారీఖున చదవాల్సిన రాష్ట్రంలో జూన్ 2వ వారం 3వ వారం దాకా తెలియకపోతే మీరు ఏ కాంతం కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను తీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీకున్న పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతుల చేపక్కడికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు తగ్గించి అక్కడే జనతాదళ నేత ప్రధానమంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదే కాదు. చెప్పి 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని అడుగుతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులో 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను అడుగడుగు రైతులకు ఇవాళ 2,3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో ఇవాళ రామం దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తున్నారు కాబట్టి జగన్ వస్తున్నారు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్ పెడతా ఉన్నారంట. మీరు అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం 3 రూపాయలు కూడా కాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగుతా ఉన్నారు.
ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు గట్టిగా నిలదీస్తున్నారు. రైతులు ఇవాళ అవుతా ఉన్నారు. ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏ మాసంతో కలిపి పంట కొనుగోలు కోసం, పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మేఘ మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది. రైతులకు ఆర్థికేలు తోడుగా ఉండేది. చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది. అది ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఈరోజు ఏం జరుగుతా ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన సహాయం ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఈ సంవత్సరం కూడా అయిపోయింది. జూలైలో ఇవాళ ఉంటాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇతర పంటలకు రైతుల పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్థిక రంగం నిర్వీర్యమైపోయి, ఇంట్లో పనులు పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ఆత్మలు ఉండేది. అగ్రికల్చర్ ప్రైసెస్ ప్రొడ్యూసర్ ఆర్థిక పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసిన వాడు జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్కెట్ గా వ్యవహరించే వాళ్ళు ఆ ఆర్థిక ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా జరగాలంటే ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి, సప్లై చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఆగ్రి ఇండస్ట్రీ ల్యాబ్స్ నియోజకవర్గానికి ఆగ్రి ఇండస్ట్రీ ల్యాబ్ నియోజకవర్గానికి ఆగ్రి ఇండస్ట్రీ ల్యాబ్ లేకుండా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది. సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, నేను ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులో మామిడి పంటలు పండించే రైతులంతా 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుతుంది. ఈ మామిడి చెట్లను కూడా చేపట్టాము. ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అది ముందే గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఆ ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను ఇబ్బందులు చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీని కొనుక్కోక పంటను కుళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో రైతు వారు తెచ్చిన పంటను 4-5 రోజులు లారీలలో పెట్టుకుని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అభిసంపడంతా ఉన్న రైతులకు తోడుగా ఉండమని కోరుతా ఉన్నారు. లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా ఉద్యమిస్తుందని చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చకపోతే రైతుల తరఫున గట్టిగా ఉద్యమం చేస్తారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మిమ్మల్ని కలవటానికి వచ్చినందుకు శశిధర్
కేశినేని రెడ్డి అనే వ్యక్తి. కానీ రైతు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లాఠీలు చార్జ్ చేశారు. వీళ్ళు పోలీసులు మనుషులు రాక్షసులు అడుగుతా ఉన్నారు. ప్రతి పోలీసు చెప్తా ఉన్నారు. అయ్యా ప్రతి పోలీసు వీళ్ళ సమస్యలు ఎవరైనా వ్యక్తులు ఎవరికి సమస్య ఉంటే అనుకోండి. ఒక్క జగన్ నా తెలుగు పలుకుతాడు. ఒక రైతు సమస్యలైనా జగనే కలుపుతున్నాడు. మామూలు రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. మిర్చి రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి అయ్యారు ఇవ్వాలన్నా, ఇవ్వాల్సి ఉన్నాయని చెయ్యాలన్నా, వాళ్ళకి దుర్యోగం ఇచ్చాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ 6 సూపర్ 7 ప్రజలను మోసం చేసిందని వెళ్ళగట్టాలన్నా ఇంకా జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరుడు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇలాగా ప్రతి పోలీస్ సోదరుడు అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు ఉంటా ఉన్న ఆ సీఐలు వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. ఏ కొంచెం మీ సమస్యలు కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద ప్రవేశం కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును